వెల్కమ్ బ్యాక్. టుడేస్ నాన్ స్పాయిలర్ వీడియో వచ్చేసి మిరాయి మూవీ టీజర్ బ్రేక్ డౌన్ అన్నమాట. అదే టీజర్ లో మనం ఏం చూసాం, ఏం డీటెయిల్స్ ఉన్నాయి, అసలు ఎలా ఉండబోతుంది, ఎవరి క్యారెక్టర్ ని ఎలా డిజైన్ చేశారు, అసలు తేజ సజ్జా గారి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అనే విషయాల గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఇక వీడియోని స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్, లైక్ చేసుకోండి. దానికి మించి నేను ఎక్కువ అడగను. దెన్ స్టార్ట్ ద వీడియో. ఇక స్టార్ట్ చేస్తే మరి ఇతను వచ్చేసి స్టోరీ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తూ ఉంటాడు. కలియుగంలో పుట్టిన ఏ శక్తి కూడా దీన్ని ఆపలేదని. దీన్ని బట్టి చెప్పేది ఏంటంటే కలియుగంలో దేనికోసమో వీళ్ళందరూ వెతుకుతున్నారన్నమాట. దానికోసం ఇప్పటి కాలంలో ఎలాంటి శక్తులు లేవు, కానీ అప్పటి కాలం నుంచి శక్తులు వచ్చి ఇప్పటి కాలంలో ఉంటాయి అన్నట్టు రీప్రజెంట్ చేశారు ఇక్కడ. దానికి తగ్గట్టే ఇక్కడ మంచు మనోజ్ గారి ఎంట్రీ చూసుకోవచ్చు. తనకేదో శక్తులు ఉన్నట్టు చూపించారు. ఇక ఆయన పర్టికులర్ గా ఈ షాట్ లో చూడండి, ఇక్కడ జపాన్ లో కొన్ని వర్డ్స్ ఉంటాయి ఇలా సైడ్లలో, అండ్ జపాన్ లో కూడా కొన్ని ఫైట్ సీన్స్ ఉంటాయి. ఇక అతను జపాన్ లో ఏదో వెతుకుతున్నట్టు చూపించారు. ఇంకో విషయం కూడా ఉంది ఇక్కడ. ఇక మంచు మనోజ్ యూజ్ చేసే కత్తిని కూడా చాలా డీప్ గా చూపించారు. దానికి ఏదో శక్తి ఉన్నట్టు ఇక్కడ చూపించారు. అండ్ పర్టికులర్ గా దానికి హుక్ షాట్ కూడా పెట్టారని చెప్పాలి. అంటే దాని గురించి ఒక చిన్న స్టోరీ ఉంటుంది అన్నమాట. ఇక మంచు మనోజ్ ఇలా అంటాడు, నేను ఇది చేసేది నా భూమిపై నా సంతకం అని అంటాడు. ఈ డైలాగ్ కి ఏదో ఒక రిఫరెన్స్ ఇవ్వాలి డైరెక్టర్ గారు అయితే, కానీ ఇక్కడ ఇవ్వలేదు. ఇక కట్ చేస్తే ఈ హీరోయిన్ వచ్చేసి దీన్ని ఎలా ఆపడం అని అంటుంది. అప్పుడే జగపతి బాబు వచ్చేసి చెయ్యి పెట్టి ఇలా చేస్తుంటాడు. అంటే తనకు కూడా శక్తులు ఉన్నాయన్నమాట. వీళ్ళందరూ ఎవరి గురించో ఎదురు చూస్తున్నట్టు చూపించారు. అండ్ దీనిలో మాట్లాడుకోవాల్సిన విషయం ఇంకోటి ఉంది. ఎవరైతే జగపతి బాబు గారు ఉన్నారు కదా, తన ఫోరెడ్ పై సింబల్ ని చూడండి. అంటే ఇలాంటి ఒక సింబల్ ఉంటుంది కదా, దాన్ని పర్టికులర్ గా దీని మీనింగ్ ఏంటో నాకు తెలియదు, కానీ ఈ సింబల్ వచ్చేసి దేన్నో రీప్రజెంట్ చేస్తుంది. అండ్ ఈ షాట్ లో కూడా ఈ అగోరిస్ ఉన్నారు కదా, అగోరిస్ ఫోర్ హెడ్స్ పై కూడా డిఫరెంట్ సింబల్స్ ఉంటాయి. కట్ చేస్తే ఈమె అన్నమాట. ఈమెని మనం అనౌన్స్మెంట్ వీడియోలు కూడా చూసాం కదా. తినే వచ్చేసి యోగా లాంటివి నేర్పిస్తూ ఉంటుంది దీంట్లో. అంటే యోగా సెంటర్ కి నాయకురాలు రాగా అన్నమాట. ఇక ఈ షాట్ ఉంటుంది. ఈ షాట్ లో ఏదైతే సైనికుడి తలకు ఉండే ప్రొటెక్టివ్ లేయర్ షీల్డ్ ఉంటుంది కదా, ఆ షీల్డ్ నుంచి వెళ్ళి ఒక పురుగు వచ్చేసి బయటికి వచ్చినట్టు చూపించారు. ఎంత న్యాచురల్ గా చూపించారో కదా. ఇక్కడ ఈ ముసలైన వచ్చేసి ఇప్పుడు దేవుడు రాడు, కానీ దీనికి బదులుగా ఒక ఆయుధం ఉంటుందని చెప్పారు. ఆయుధం మరేదో కాదు, స్టిక్ లాగా ఉంటుంది కదా, అదే అన్నమాట. ఆయుధం వచ్చేసి మన తేజ సజ్జా దగ్గర చూసుకోవచ్చు, కానీ పర్టికులర్ గా దాన్ని ఎలా యూజ్ చేయాలి అనేది తెలియదు తనకు. అండ్ ఇక్కడ వచ్చేసి తిను ఇలా అంటుంది, నువ్వు యోధావే కానీ నీకు తెలియని యోధునివి అని అంటుంది. అలా అన్న తర్వాత కొన్ని ప్లేస్లను చూపించారు. అంటే తన గురించి తను తెలుసుకోవడానికి, తన కర్తవ్యం తెలుసుకోవడానికి, తను ఎక్కడి నుంచి వచ్చాడో అనేది తెలుసుకోవడానికి తనని ఇలా చూపించారన్నమాట. అండ్ ఎవరైతే చిన్నపిల్ల ఉంటుందో నీ సమాధానం కోసం బయట వెతకడం కాదు, నీ లోపల వెతుకు అని అంటుంది. దాంతో మనోడు జ్ఞానం స్టార్ట్ చేస్తాడు. ఆఫ్టర్ జ్ఞానం తర్వాత 9 books 100 questions 1 stick అని అంటాడు. అంటే ఈ స్టిక్ లో ఏదో ఒక పవర్ ఉందన్నమాట. ఇక ఈ షాట్ లో పర్టికులర్ గా మనోడు ఇలా కింద పడతాడు కదా, తన వెనుక పెద్ద పక్షుల కాళ్ళు ఉన్నట్టు చూపించారు. అంటే ఈ మూవీలో చాలా వరకు హిస్టారికల్ మూవీగా రావచ్చు. పెద్ద కాళ్ళని చూపించారంటే ఇదొక దేవతల పక్షి అయినా ఉండాలి, లేకపోతే ఇప్పటి కాలంలో దాగి ఉన్న ఏదో ఒక మర్మమైన పక్షి అయినా ఉండాలి అన్నట్టు నా ఒపీనియన్. ఇక తేజ సజ్జా ఫైట్ చేస్తున్నప్పుడు ఇతను వచ్చేసి ఫైర్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు తను యూజ్ చేసే గన్ చూడండి, అది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఎలా అంటే దాన్ని మనం ఏ యుగంలో కూడా చూసి ఉంటాం, అంత డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ బుక్ లో ఉన్న క్వశ్చన్స్ కోసం, తన ఆన్సర్స్ కోసం తను ఇలా ట్రావెల్ చేయడం స్టార్ట్ చేస్తాడు అనమాట. అండ్ స్టార్టింగ్ సీన్ ను చూడండి, ఈ ముసలైన వచ్చేసి స్నో నుంచి ఈ ఏరియా అంటే స్నో ప్లేస్ ఉంటుంది కదా, ఈ స్నో ప్లేస్ నుంచి స్టార్ట్ చేస్తే మన్నుడు కూడా స్నో నుంచి వెతకడం స్టార్ట్ చేస్తారు. అంటే ఈ సీన్ లో ఏదో మర్మం ఉన్నట్టు చూపించారు. ఇక లాస్ట్ క్లైమాక్స్ సీన్ లో అయితే హనుమాన్ జీ వస్తున్నట్టు రిఫరెన్స్ చేశారన్నమాట వాళ్ళు. ఇక దానికి సింబలిక్ గా చుట్టుపక్కల కోతులను కూడా చూసుకోవచ్చు. ఈ మంకీస్ వచ్చేసి దండం పెడుతూ ఉన్నాయన్నమాట. అంటే ఇక్కడ వచ్చేది మరెవరు కాదు, మారుతి అంటే లార్డ్ ఆఫ్ హనుమాన్ అన్నమాట. ఇక నేను ఈ టీజర్ లో చూసిన డీటెయిల్స్ ఇవే. పర్టికులర్ ఇక్కడ క్యారెక్టరైజేషన్ గురించి మాట్లాడుకోవాల్సిందంటే జగపతి బాబు గారు యొక్క మేధావి. అండ్ ఎవరైతే తిను ఉందో తిను వచ్చేసి తన కర్తవ్యాన్ని చూపించేందుకు ముందు నడిచే ఒక నాయకురాలన్నమాట. ఇక మంచు మనోజ్ అన్న పుస్తకం కోసం వెతికి విలన్ అయిపోతాడు. ఇక తేజ సజ్జా గురించి మాట్లాడుకోవాలంటే సజ్జా వచ్చేసి దీంట్లో సూపర్ యోధ అన్నమాట. అంటే మనిషే, బట్ ఎప్పుడైతే తనకు స్టిక్ దొరుకుతుందో అప్పటి నుంచి తనకు కొన్ని పవర్స్ ఉంటాయి. అండ్ తన పుస్తకాలకు రక్షణగా వివరించేవాడు. ఇక స్టోరీ అయితే బీభత్సంగా ఉంటాయి, దాంట్లో ఫైట్ సీన్స్ కూడా మనసుతో నింపేశారని చెప్పాలి. పర్టికులర్ గా ఇక్కడ విఎఫ్ఎక్స్ గురించి మాట్లాడుకోవాలంటే భక్త కన్నప్ప మూవీ కన్నా ఇది చాలా రెట్లు బెటర్ అని చెప్పాలి. మొన్న వచ్చిన వార్ మూవీ కన్నా పెద్ద హిట్ అవుతుందని నా ఒపీనియన్. మీరు ఇంకా టీజర్ చూడకపోతే చూడండి, తర్వాత ఈ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. దెన్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళొచ్చు కదా.